హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ గోంగూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను కేజీ చికెను 2 తెల్ల గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి పెద్ద సైజు గోంగూర కట్టలు. నేనైతే చక్కగా గోంగూరను తెంపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కడిగి పక్కన పెట్టుకోవాలి. గోంగూరను చికెన్ని 2 సపరేట్గా కడిగి పక్కన పెట్టుకొని, ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేనైతే 5 ఉల్లిపాయలను 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని నేను ఉప్పు పసుపు వేసుకొని మగ్గించాను. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి నేను ఇక్కడ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కూడా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ను పట్టుకొని మిక్సీలో వేసుకోండి ఫ్రెండ్స్. దాని ఫ్లేవర్ చాలా నాన్ వెజ్కి చాలా బాగుంటుంది. ఫ్రెష్గా పట్టుకుంటే మనకు మసాలాలు అవసరం లేదు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఏ మసాలాలు వాడట్లేదు, ఎందుకంటే అవి అంత ఆరోగ్యకరమైనవి కాదు కనుక. ఇప్పుడున్న పరిస్థితులలో మసాలా ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ కడిగి పెట్టుకున్న గోంగూరను చక్కగా ఇక్కడైతే వేస్తూ ఉన్నాను. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, లేదంటే రోట్లో రుద్దుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గానే మనం మగ్గించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనం ఇక్కడ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నేనైతే గోంగూర బాగా ఉడికింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ చికెన్ వేస్తూ ఉన్నాను. కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేస్తూ ఉన్నాను. చికెన్ వేసి మనము మంచిగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు గోంగూర ఇవన్నీ దీనికి చక్కగా పట్టాలి ఫ్రెండ్స్. దీన్ని ఇలా చికెన్ వేసుకొని చక్కగా కలుపుకొని మనము చికెన్ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని చక్కగా ఉడికించుకున్న తర్వాత మనము కారం వేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. చికెన్ని స్లోగా మనము ముక్కలు ఇరిగిపోకుండా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే మీ టేస్ట్కి సరిపడా కారం మీరు వేసుకోండి, మీకు ఎలా కావాలంటే అలా. నేనైతే కొద్దిగా 2 చిన్న సైజు టమాటా అయితే వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే నేను తెల్ల గోంగూర తీసుకున్నాను, అది కొద్దిగా పులుపు కావట్లేదు కనుక నేను కొంచెం టమాటా వేసుకొని ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాము. లేదు మేము వాటర్ అవసరం లేదనుకుంటే మీ చాయిస్ ఫ్రెండ్స్. కొంచెం నాకైతే గ్రేవీ కోసమని కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత నేను ఒక 2-3 మినిట్స్ మగ్గించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.